దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన 5వ రోజు కొనసాగుతోంది. మంత్రి లోకేష్ పలువురితో భేటీ అయ్యారు. దక్షిణ కొరియా విదేశాంగ ఉప మంత్రి యూయి హే సిసిలియా చుంగ్తో లోకేష్ సియోల్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న 3S విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని లోకేష్ తెలిపారు. కొరియన్ పెట్టుబడిదారులకు నమ్మకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. కేవలం భారీ పరిశ్రమలే కాకుండా గ్రీన్ ఎనర్జీ, వినియోగ వస్తువులు, మోడర్న్ రిటైల్, టూరిజం, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొరియన్ పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోందన్నారు. ఫ్యాక్టరీల ప్రారంభానికి ముందే కొరియన్ వర్క్ స్టాండర్డ్స్, లాంగ్వేజ్, కల్చర్పై స్థానిక యువతను సిద్ధం చేసేందుకు దక్షిణ కొరియాతో కలిసే సంయుక్త శిక్షణ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. కియా మోటార్స్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. కియా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీబీవీ వాహనాలతో సహా ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏపీలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేష్ కోరారు. ప్రపంచ మార్కెట్లకు సేవలు అందించడానికి విశాఖపట్నం పోర్టు సమీపంలో ఒక సీకేడీ అసెంబ్లింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ జీఎంపీ ప్లాట్ఫామ్ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్లు, ఈవీ ఛార్జింగ్ ఎలక్ట్రానిక్స్ కోసం ఒక ఈవీ కాంపోనెంట్ల తయారీ కేంద్రాన్ని స్థాపించాలని కోరారు. పవర్ ట్రైన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వెహికల్ హోమోలోగేషన్ కోసం ఈవీ పవర్ ట్రైన్ సిస్టమ్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కియా ప్రతినిధులు తెలిపారు.